భరత్ను గెలిపిస్తే ఆయన పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్మపేటలో జరిగిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా టీడీపీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన నగరమా మేలుకో కార్యక్రమం ధర్మపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. అలాగే టీడీపీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలుపొందితే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలు తెప్పించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. విభజన అనంతరం కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు నగరమా మేలుకునే కార్యక్రమం 47వ వార్డులో 2వ విడత ప్రారంభించడం జరిగిందండి. ఈరోజు మా ఎజెండా ఏంటంటే భరత్సాన్ని గెలిపించుకొని నియోజకవర్గం మొత్తం మీద యువతకు ఉద్యోగాలు, మంచి ఉపాధి కల్పించాలని, సార్ని గెలిపించాలని వార్డు తరఫున మేము మా నుంచి కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వివరిస్తూ రానున్న రోజుల్లో చంద్రన్న ప్రతి ఇంటికి కల్పిస్తున్నటువంటి భరోసాను, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేల్కొలుపుతూ ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే నగరంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. వీధి సమస్యలు కూడా తీరబోతాయి. ఈ యొక్క అవకాశాన్ని మనము రానున్నటువంటి ఎన్నికల్లో వినియోగించుకొని శ్రీ టీజీ భరత్ అన్నగారి నాయకత్వాన్ని బలపరుస్తూ అత్యధిక మెజార్టీతో అన్నగారిని గెలిపించుకొని ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పేదలను రానున్న 5 ఏళ్లలో ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి, వారిని సంపన్నులు చేసుకోవడానికి తెలుగుదేశం షరతులు లేకుండా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అందరూ కూడా అందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా విన్నవించుకుంటాం. ఈసారి 2024లో టీజీ భరత్ గారి విజయం తథ్యం. ఆ విజయాన్ని అడ్డుకోవడానికి ఎంతమంది నాయకులు కలిసినా గుంపైనా కానీ టీజీ భరత్ గారి విజయాన్ని 2024లో ఎవరు ఆపలేరు. అది కాకుండా టీజీ భరత్ గారు ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాడు, ఈ 2024లో నన్ను ఎమ్మెల్యే చేస్తే కర్నూలు అభివృద్ధిని చేసి చూపించకపోతే 2029లో నేను ఓటు కూడా అడగనని చెప్పి ధైర్యంగా ఆయన చెప్తున్నాడు. కాబట్టి 2024లో కర్నూలు ప్రజలందరూ ఆయనకు పట్టం కట్టి ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుచున్నాను. కర్నూలు నగర అభివృద్ధిని మంచి పథంలోకి తీసుకుపోతాడని, కర్నూలు నగరాన్ని రూపురేఖలు మారుస్తారని, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రజా సమస్యలను తీరుస్తారని ఆశిస్తున్నాను. మా యొక్క నగరమా మేలుకునే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో నవరత్నాలు అని పెట్టేసి పూర్తిగా నాశనం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాలు ప్రజలకు తెలియజేస్తూ, అట్లాగే మా ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టడం జరిగింది. నవరత్నాలతో నాశనం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ 6 గ్యారెంటీలతో కాపాడుకునే యొక్క ప్రయోజనాల గురించి జనాల్లోకి తీసుకుపోతాం. అట్లాగే ముఖ్యంగా కర్నూలులో ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గారిని గెలిపించుకుంటే అనేక ప్రయోజనాలు, అంటే ప్రభుత్వ పథకాలతో పాటు వారు స్వయంగా కూడా చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి పరిశ్రమలు తీసుకురావటం, 10 మందికి ఉద్యోగాలు కల్పించటం, ఉద్యోగ భద్రత అనేది ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి నమ్మి అతను ఒక పాలసీని కూడా తయారు చేయడం జరిగింది. ఈ సమస్యలకు పరిష్కారం అంతా కూడా భరత్ ఇక్కడ గెలవాలి, నగరం బాగుపడుతుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం బాగుపడుతుంది, సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం అనే యొక్క పథకాలని మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ప్రజల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కార్పొరేషన్ పనిచేయడం లేదు,
కాబట్టి వాటిని కూడా మేము వచ్చిన తర్వాతనే మళ్ళీ పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తుంటే ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ని గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని 4వ వార్డులో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 4వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, టీడీపీ నాయకుడు ఊట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 4వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు నగరంలో గత 4.5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా రానున్న ఎన్నికల్లో యువనేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యువనేత టీజీ భరత్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. మనకున్నటువంటి సూపర్ 6 పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీజీ భరతన్న గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆయన కర్నూలులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని మెజార్టీతో కర్నూలులో గెలవాలని చెప్పి ఇక్కడ మహిళలంతా వచ్చి మా వార్డులో క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే హిందూ మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు బొట్టు పెట్టి ఈసారి ఖచ్చితంగా భరతన్నకు అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే మైనార్టీ మహిళలు ఉన్నప్పుడు మైనార్టీ మహిళలు కూడా వచ్చారు వాళ్ళతో పాటు. ఆ మహిళలు కూడా వాళ్ళతో మాట్లాడి టీజీ భరతన్న ద్వారా మంచి జరుగుతుంది మన కర్నూలుకి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా కర్నూలులో ప్రతి ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన లభిస్తుంది. ఈ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా టీజీ భరతన్న గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని మెజార్టీతో ఇక్కడ గెలుస్తారనే నమ్మకం మాకు వస్తుంది. ఎక్కడ చూసినా దోమల బాధ విపరీతంగా ఉంది. ఎవరు చూడు ఎక్కడ చూడు దోమలు రాత్రి నిద్ర పట్టడం లేదంటున్నారు. ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. దోమలను కూడా నివారించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరీ చూస్తే కట్బోర్డ్లు మటుకు చాలా బాగా పెట్టారు. అక్కడక్కడ చూసామండి, కట్బోర్డ్లో ఊరు మారింది, తీరు మారింది, ఇదే కదా అభివృద్ధి అంట. కొంచెం చూస్తే నవ్వొస్తుంది. ఏం పని చేశారని మీరు ఆ విధంగా చెప్తున్నారు. ఊరు మారిందా? ఎక్కడ మారిందండి ఊరు? ఒక్కసారి బంగారుపేటకు వచ్చి చూడండి, కొట్టాలలో చూడండి, రోడ్డు పైన పడుకున్నారు. ఇల్లు లేక పక్కా ఇల్లు అని చెప్తున్నారు. ఎక్కడ పక్కా ఇల్లు ఇచ్చారు? ఇల్లు లేవు, ఏవి లేవు. రోడ్లలో చాలా హీనమైన దుస్థితిలో ఉన్నారు. మేము ఈనాడు టీడీపీ ప్రచారం కోసం ప్రతి వార్డులో తిరుగుతున్నాం. అక్కడ మేము చూసాం కాబట్టి మా కళ్ళతో చూసినవి చెప్తున్నాం. ఎక్కడ అభివృద్ధి చేశారు? మీరు పేరుకు చేసింది ఏమీ లేదు, కానీ పైకేమో మేము ఊరు మార్చాం, తీరు మార్చాం, ఇదే కదా అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు చేసేదేమో తక్కువ, చెప్పేదేమో ఎక్కువ. ప్రజలకు చిన్నవి చేయాల్సినవి కూడా మీరు చేయకపోతే మీరు ఏ విధంగా అభివృద్ధి చేసినట్టు, ఏ విధంగా మీరు గెలిచినట్టు? కాబట్టి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ఫిట్. మేము చెప్తున్నాము, కర్నూలులో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మొన్న ఒక వార్డుకు పోతే చేతులు కాళ్ళు లేని ఒక అబ్బాయి పడుకొని ఉన్నాడు. ఆ అబ్బాయికి మీరు పింఛన్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. ప్రజలు ఈనాడు అన్నీ గమనిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కర్నూలులో టీజీ భరతన్న గారికి మేము ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని పాల్గొంటున్నాము. ప్రతి ఒక్కరూ మంచి స్పందన ఇస్తున్నారు. తెలుగుదేశం అంటే భరతన్న గారికి తప్పకుండా ఓటు వేస్తామని ప్రతి ఒక్కరు మంచి స్పందనతో చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి తప్పకుండా భరతన్న గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు ఇంటింట్లో ప్రతి ఒక్కరు వైసీపీ పార్టీ పైన సమస్యలు చాలా సమస్యలు ప్రతి ఇంటిన తెలియజేస్తున్నారు. కనీసం ప్రభుత్వం దోమల గురించి కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. మేము వైసీపీ ప్రభుత్వం తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా చాలామంది దోమల బాధ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఈ దోమల బాధ నుండి ఓటర్లని మీరు ఖచ్చితంగా బాగు చేయండి అని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అందరూ ఇంటింటికి ప్రతి గుమ్మానికి బొట్టు పెట్టి మళ్ళీ వాళ్ళకు భరతన్న నాయకత్వంలో భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం చేస్తున్నాము. వాళ్ళల్లో పబ్లిక్లో చాలా స్పందన ఉంది. టీడీపీ నాయకత్వం ఈసారి ఖచ్చితంగా గెలుస్తుందని ప్రజలు కూడా మాకు ఎంతో నమ్మకంతో చెప్తున్నారు.
ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్క 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1500 రూపాయలు, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు, లేడీస్కి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఫ్రీ, తల్లికి వందనం పథకం కూడా ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు స్కూల్కి ఒక్కరికి పోయేటే వాళ్ళకు 15,000 ఇస్తే ఇప్పుడు ప్రతి ఒక్క ఎంతమంది స్కూల్కి వెళ్తే పిల్లలకు అంతమందికి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడతాయి. టీజీ భరతన్న గారి నాయకత్వంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి అనేటువంటిది అందరికీ వివరిస్తున్నాము. అందరి నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా టీజీ భరత్ గారు వస్తారు, వచ్చి మన యొక్క కర్నూలు జిల్లాని బాగుపరిచి అభివృద్ధి మార్గంలోకి తీసుకొని వెళ్ళేది ఆయననే అని అందరూ కూడా గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. టీజీ భరతన్న నాయకత్వం వర్ధిల్లాలి, కర్నూలు అభివృద్ధి చెందాలి. కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి మారుతి శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని 16వ వార్డులో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 16వ వార్డులో కర్నూలు అసెంబ్లీ మహిళా విభాగం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి మారుతి శర్మ ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను పెట్టి ప్రజలకు తాగునీరు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే యువనేత టీజీ భరత్ రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా మంచి చేసేవారని గుర్తించి ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటు ద్వారా మన భవిష్యత్తును మనమే నిర్దేశించుకోవాలన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము జరిగింది. దీనివల్ల మహిళలకి అందరికీ తెలియజేయడం ఏమంటే మేనిఫెస్టో 6 పథకాల గురించి అందరికీ వివరించాము. వాటిలో మన మహిళలందరూ కూడా అందరి ఇళ్ళకు పోయి అందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా మేము ఈసారి భరత్నే గెలిపించుకుంటామని అంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు మేము అన్నీ పోగొట్టుకున్నాము, ఈసారి భరత్ని పోగొట్టుకోలేమని చెప్తున్నారు. కర్నూలు టీడీపీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మహాశక్తి పథకాలు ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరికీ మహిళలందరికీ కూడాను చంద్రబాబు గారు రిలీజ్ చేసినటువంటి 6 పథకాలు కూడాను అందరికీ మహిళలకు తెలియపరిచి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కూడాను రిజిస్టర్ చేసుకోమని సూచన ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడాను మేము ఎమ్మెల్యేగా భరత్ గారిని గెలిపించుకుంటామని వారు హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను బీఈడి డిఎస్సీలకు కూడా రాసి మంచి ఎడ్యుకేటెడ్స్ కూడా ఈ వార్డుల్లో ఊరికే ఉండి ఉన్నారు. అలాగే టీజీ భరత్ గారు వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశం కర్నూలు జిల్లాలో కల్పిస్తారు అని చెప్పి వారికి మేము హామీ ఇవ్వటం కూడా జరిగింది. రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడాను టీజీ భరత్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి మేము సూచించడం కూడా జరిగింది. కర్నూలు మహానగరంలోని బుధవారపేట నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్స్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం జరిగింది. వారి స్వతహాగా ఈసారి మేముగానే ముందస్తుగా భరతన్న గారికి సైకిల్ గుర్తు వేసి ఈసారి మంచి మెజార్టీతో అన్నని గెలిపించుకోవటం జరుగుతుందని వారు స్వచ్ఛందంగా తెలియచేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎంత లాస్ అయ్యామో ఇప్పుడు ఆ లాస్ను మేము చూడదలుచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మనకు భరతన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వాళ్ళు స్వతంత్రంగా చెప్పటం జరిగింది. కాబట్టి మంచిని కోరుకుంటున్నారు, మార్పుని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ లేడీసు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే మంచి నాయకుడిని కర్నూలులో ఎన్నుకోవాలా అనేటువంటిది వాళ్ళ మైండ్ సెట్లో ఉంది. అటువంటిది మన భరత్ గారికి ఖచ్చితంగా బంపరమైన మెజార్టీతో ఆయనను గెలిపిస్తారని 16 వార్డు నుండి కూడా మెజార్టీ ఎక్కువ చూపిస్తామని మేము ఆశిస్తున్నాము. కార్యకర్తలం అందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున సీనియర్ జూనియర్ అనకుండా ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు వార్డులో. చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీ అనే పథకాన్ని తీసుకొని వచ్చి ప్రజలలో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ పథకం ఎటువంటిదంటే ఏ నాయకుడు కూడా ఇంతవరకు చేసి ఉండడేమో.
అదేవిధంగా ఈ పథకాలు అందరి ప్రజలలో ఖచ్చితంగా ఎంతోమంది ఏదో లీడర్లు చెప్తుంటారు పథకాల గురించి, కానీ చంద్రబాబు మేనిఫెస్టో కానీ పథకాలు కానీ అమలుపరిచినాడంటే ఆయనది ఒక్కటి కూడా ఫెయిల్ అయ్యేది కథనే ఉండదు. అందుకొరకు నిరుద్యోగులు కానీ మరి ఉపాధి లేనటువంటి వాళ్ళని కానీ భరత్ సారు వాళ్లకు ఉపాధి చూపిస్తూ కర్నూలు నగరంలో మంచి అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తున్నాము. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ మైనారిటీ విభాగం నాయకులు అన్నారు. ఈ మేరకు జహరాపురంలో జరిగిన నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని జొహరాపురంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు జొహరాపురంలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని వివరించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించి అమలు చేసిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ పథకాలను పూర్తిగా పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే ముస్లిం మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారన్నారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఏమాత్రం న్యాయం జరగాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. और घरे घर को जाके जो है सुपर 6 पदकम जो है हम लोग भविष्य की गारंटी जो है अल्हम्दुलिल्लाह डिटेल्स में समझाना हो रहा हमारा, और बहुत से लोगों का जो है अच्छा समझ में आ रहा, पॉजिटिव जो है रिव्यू आ रहा. इंशाल्लाह इस बार जो है 100% हम लोग टीजी भरत साहब को 100% एमएलए बनाएंगे और चंद्रबाबू नायडू साहब हमारे नेक्स्ट सीएम होंगे अल्हम्दुलिल्लाह. ముస్లిం సోదరులు అందరం కలిసి ప్రతి ఒక్క ముస్లిం ఇళ్ళకి తిరగడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి పోతే కూడా ఈసారి పోయినసారి ఓటేసి ఇబ్బంది పడుతున్నాము. ఈసారి ఖచ్చితంగా పడతానికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకొని చెప్పడం జరుగుతుంది. నారా హమారా భరత్ హమారా ములాఖాత్ ప్రతి ఇంటింటికి తిరగడం జరుగుతుంది ముస్లిం మైనారిటీ తరపున. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పెట్టిన భవిష్యత్ గ్యారంటీ 6 పథకాలను ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పథకాల గురించి వివరించడం జరిగింది. వాళ్ళు ఉండే ఇన్ని 4.5 సంవత్సరాల్లో ఎన్నో బాధలు పడినాము. మాకు భవిష్యత్తు గ్యారంటీలోనే నమ్మకం ఉంది. జగనన్న నమ్మకం అనేది మాకు లేదు. ఎందుకంటే 4.5 సంవత్సరం నుంచి మేము ఎంతో బాధపడుకుంటూ వచ్చినాము. ఎన్ని విధాలు కంటే బాధపడినాము. వద్దు మాకి. మేము ఇప్పుడు ఖచ్చితంగా మేము భరత్ సార్ గారికి భరత్ అన్న గారికి బంపర్ మెజారిటీతో మేము గెలిపించుకుంటాము అనే నమ్మకం కూడా మమ్మల్ని కల్పించడం జరుగుతుంది. और शादी क्या है, शादी के बच्ची की शादी होने के बाद पैसा आता था, ये जगन आया दल का बुरका दलिया आप दे रहा हूँ, मगर चंद्रबाबू नायडू ऐसा नहीं 10 क्लास पढ़ेंगे ना पढ़ेंगे, बस है मुस्लिम की बच्ची की शादी हो रही है बोलते हैं नहीं फ़ौरन लाख रुपए देने के रेडी हो. क्या हुकूमत ऐसी है टीडीपी की, माशाल्लाह अच्छी है टीडीपी हुकूमत. मेरा कहना ये है कि हम सब मिल गए टीडीपी को बहुत भारी मेजॉरिटी से डालेंगे. और मेन पॉइंट क्या है हमारा टीजी भारत सारो कि करनूल के लिए इतना डेवलप करतूँ बोल रहे. आज सलग कोसा एमएलए ने कराया बोले नहीं बात ये, मगर इन्होंने नहीं बने से पहले जो मैं ये करके बताता हूँ वो करके बताता हूँ बोले. आज सलग कोई भी नहीं बोला. हम इतने जने के साथ फिरे में, मगर ऐसे आदमी के साथ है नहीं पहली बार फिर रहे. उसलिए दिल जहाँ से दिल लगा के काम कर रहे हैं हम. 2 घंटे 3 घंटे डेली अपना टाइम निकाल के सबको कामा है, बड़े भाई को है, छोटे भाई को, हर इंसान को है, तो सब वक्त निकाल को है नहीं सार के लिए कर रही बोलते है नहीं. ये अल्लाह के नशे उसकी तरफ से बुलावा है सरकार है कि हमारी तुम्हारी कहने की नहीं है. मैं यहाँ पब्लिक का रेस्पॉन्स अच्छा आ रहा है. भारत सर को जिता लेंगे बोलकर सब जने बोल रहे हैं. अल्हम्दुलिल्लाह ये जो कमेटी काम कर रही है डोर टू डोर जाके और डोर के पास ठहर के प्रॉपरली वे से ठहर के अच्छे तरह से माइनॉरिटी के लोगों को समझा रहे हैं जो ये हुकूमत कितना फेल्यूर है और जो चंद्रबाबू थे ख़ुद कितना फ़ायदा करे थे, जैसा कि दुल्हन स्कीम हो जाए, ऐसे कितने चीज़ों को नज़दीक से होकर बहुत बेहतरीन अंदाज से समझा रहे हैं. मैं इस कमेटी को बहुत दिल से शुक्रिया अदा कर रहा हूँ. और आज देख सकते हैं आज करनूल के हिस्ट्री में जनवरी 2024 के दिन आज जो जॉब मेला चला है टोटली 22 कंपनीज आए हुए थे
और 1000 को भी सेलेक्ट किया गया। आज देख सकते हैं 1000 को तो सेलेक्ट कर रहा था, तो आज मोरियन के अंदर जो इंटरव्यूज़ चले थे मिनिमम 3 से 4000 पब्लिक आई थी। तो सोच सकते हैं हम कि कितना हमारे कर्नूल में अनएम्प्लॉयमेंट है। ऐसा भरत सर तो अभी स्टार्ट करे हैं, ये बुनियाद है। अभी बताए गए कि आने वाले फिर 1-2 महीने में फिर ऐसा बड़ा कैंप चलेगा और पिछले 5 साल में ऐसे लाजवाब कैंप चलते रहेंगे और मेरे कर्नूल आवाम को बहुत से नौकरियां देने के वादा करे हैं। आज प्रॉपरली वादा करें, अपना वोट, कीमती वोट देख समझ के, सोच समझ के टीडीपी के निशान और टीजी भरत के हाथ को मजबूत करेंगे तो पूरे 5 साल नौकरियां के लिए हर एक का डेवलप होगा। पब्लिक पूरा बोल रही है कितना जल्दी इलेक्शन आता, पूरा बेजार हो गए ये इलेक्शन में। अब देखो हमारे को मुसलमानों को कितनी तकलीफ है, उतनी तकलीफ है। हमें गए तो कमेटी को हमारे को जाहिर कर ले रहे हो ना, अब वो एमएलए को जाहिर नहीं कर सक रहे। कमेटी को हमारे इंशाल्लाह जोलामपुर में भी अच्छा है। माइनॉरिटी पूरी एक ही चाह रही है कि भरत सर को एक्सेलेंट मेजॉरिटी से जिताना इस बार हो। हमें गए बारी जो धोखे में पड़ी, इस बार इंशाल्लाह धोखे में नहीं पड़ेंगे और कमेटी के ज़रिए हमारे को भी बहुत फ़ायदा हो रहा। इस वजह से हमें जो निकले आज जो भरत सर को डाल के जिताने का सबका मकसद है। इंशाल्लाह फ़िक्र करें, माइनॉरिटी वाले बहुत फ़िक्र से काम कर रहे हैं। हमें 1-1.5 महीने से सब जने मिल को भरत सर को जिताने का मकसद है। बहुत मेहनत पर एक दिन भी क्या भी गैप नहीं जाए। हर हमेशा पूरा हर वार्ड जाओ, डोर को डोर जाओ, समझाना है लेडीज़ को। अंदर अच्छे मोहब्बत से, अच्छे बोल से समझा रहे हैं। भरत सर को वोट देना, अगर ऊपर चंद्रबाबू नायडू साहब जीतना बोल को अल्हम्दुलिल्लाह वो लोग भी क्या बोल रहे हैं, मौका दे तुम बोल रहे हैं जिताने का। बराबर भरत सर को जिता एक बार मौका दे तुम बोल को वहाँ भी बता रही बात हो। नारा हमारा भरत हमारा प्रोग्राम जोलामपुर में आके लोगों से मिलना हो रहा है और मिलने के बाद वो लोगों से क्या मालूम हो रहा बोले तो हम लोग समझ रहे थे यहाँ आने से पहले कि हमारे को इंतज़ार है इलेक्शन का, मगर लोगों को हमारे से ज़्यादा इंतज़ार है इलेक्शन का। क्योंकि ये फ़िलहाल जो गवर्नमेंट है, ये गवर्नमेंट से सब लोग बेजार आके हैं और उसके साथ साथ सुपर 6 जो चंद्रबाबू नायडू साहब अनाउंस करे हैं उसके ताल्लुक से लोगों को समझाना हो रहा है और लोग भी समझ रहे हैं। और इंशाल्लाह हमें आगे चल के ये मेहनत हमारी ऐसी जारी रखेंगे और लोगों को जोड़ना, बात करना ये सब जारी रहेगा। और हमारी टाउन कमेटी जो है इसमें सब अपने टाइम निकाल के आ रहे हैं। ये लोगों का भी शुक्रिया अदा करते हुए अब हमारे को लोगों से मिलना है। రాష్ట్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్రాజ్ అన్నారు. ఈ నెల 27వ తేదీన ఎలక్ట్రీషియన్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్రాజ్ మాట్లాడుతూ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ అసోసియేషన్ను దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో తమ అసోసియేషన్ కార్యవర్గం పనిచేస్తోందన్నారు. దీనితో పాటు దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రైవేటు విద్యుత్తు కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అసోసియేషన్ను విస్తరిస్తున్నామని వివరించారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి 27న ఎలక్ట్రీషియన్ డేగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27వ తేదీ తమ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఎలక్ట్రీషియన్ డేను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2016లో నూతనంగా యూనియన్ను స్థాపించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో మన అసోసియేషన్లు స్థాపించి ప్రత్యేకంగా మనకు గుర్తింపు కావాలనే నినాదంతో మనము ఒక ఎలక్ట్రీషియన్ డేను ఏర్పరచుకోవడం జరిగింది. అది 2018లో ఎలక్ట్రీషియన్ డేను మనం మొట్టమొదట విజయవాడలో ప్రారంభించాము. ఆ విజయవాడలో మనం ప్రారంభించి అప్పటి నుంచి కూడా మనం ఆ ఎలక్ట్రీషియన్ డేను సర్ థామస్ అల్వా ఎడిసన్ గారు మొట్టమొదటిసారి బల్బును వెలిగించిన రోజుని పరిగణంలోకి తీసుకొని జనవరి 27న ఎలక్ట్రీషియన్ డేగా జరుపుకుంటున్నాము. ఇప్పటికి రెగ్యులర్గా 5 సంవత్సరాలు అవుతుంది, కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మనం. కానీ ప్రభుత్వానికి మనం ఎన్నోసార్లు మన విన్నపాలు, మన డిమాండ్స్ అన్నీ తెలియజేశాం. ఏ ఒక్క ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకునే నాదులు లేడు. అయినా కూడా పోరాటం ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాం మన పోరాటం. 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు కూడా మెమరాండాలు ఇచ్చాం.
మనకు సపరేటు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అలాగే మన డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని. అయినా ప్రతిఫలం లేదు, అయినా వదిలిపెట్టేది లేదు. ప్రతి అనునిత్యం మనం పోరాటం చేస్తూనే ఉంటాం. మొత్తము దక్షిణాది రాష్ట్రాలు సౌత్ ఇండియా మొత్తము విస్తరింపజేయాలనే సదుద్దేశంతో సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కూడా మన అసోసియేషన్ల వారికి అక్కడున్న నాయకులతో మాట్లాడి అక్కడున్న రాష్ట్ర నాయకులందరినీ ఒప్పించి జెండా ఎగరేసే విధంగా మనము కార్యక్రమం సిద్ధం చేసుకున్నాం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా విఫలం చెందాయని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు అన్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో SUCI అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, అలాగే అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించడం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలన్నీ కూడా గాలి కొదిలేశాయి. ప్రజా సమస్యలు పరిష్కరిద్దామని ఏమాత్రం కూడా పట్టింపు లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము పబ్లిక్ రంగ సెక్టార్ని అంతా కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తూ, మరోవైపు ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నికల ముందు జగన్మోహన్ ప్రభుత్వము మొత్తం రకరకాల హామీలు ఇచ్చాయి. ఈరోజు ఆ హామీలు ఏమీ కూడా నెరవేర్చడం లేదు. ఈరోజు ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు జీవించడమే చాలా కష్టంగా తయారైపోతుంది. ఈరోజు ధరల పెరుగుదలకు సంబంధించి, వాటి అరికట్టడానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా చర్యలు చేపట్టడం లేదు. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి జీవితాలను చదివి వారిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని DSP సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని KVR జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. KVR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో DSP సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు మంచి పుస్తకాలను చదవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. తెలుగువాడైన స్వర్గీయ PV నరసింహారావు ప్రధానమంత్రిగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఏకంగా 14 భాషలలో మాట్లాడే ఏకైక వ్యక్తి స్వర్గీయ PV నరసింహారావు అని తెలిపారు. పుస్తకాలను చదవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వివరించారు. నిత్యం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి మంచి పుస్తకాలు చదవటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన వివరించారు. తలదించి నన్ను చూడు, తలెత్తుకులాగా చేస్తానని చెప్పేసి 14 గంటలకే మన PV నరసింహారావు వారు కవితలు రాసిండ్రు. ప్రపంచంలో ఒక ఇంటర్నేషనల్ భారతదేశం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఎన్ని విషయాలు పెద్ద కొత్తగా అవుతాయి. భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఈ స్థాయిలో ఉందంటే బికాస్ ఆఫ్ జస్ట్ PV నరసింహారావు ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, 14 భాషలు ఆయన మాట్లాడతాడు. 14 భాషల్లో మాట్లాడే మేధావి. కాదు ఏంటంటే మనం రాజకీయంగా ఆయన చిన్న చూపు చేసిన ఎక్కడ కూడా కనీసం ఆయన మహానుభావుని ఒక ఉగ్రం పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది మన యొక్క దౌర్భాగ్యం. ప్రపంచం ఆ రోజు బంగారు తాకట్టు పెట్టి మనం ఏదో ఇంట్లో తల్లిదండ్రులు బంగారు తాకట్టు పెట్టి ఇంట్లో పెళ్లి చేయాలంటే, లేదా ఇల్లు కట్టుకోవాలంటే, లేదా ఇంకొక అభివృద్ధి అంటే చేసేలాగా పెట్టి తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాలంటే అది మనకు తెలియదు. ప్రపంచంలో యొక్క మేధావులు ఇంటలెక్చువల్స్ సందర్భం వస్తే జస్ట్ PV నరసింహారావు ఆయన యొక్క అణుగు శిష్యుడు మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళు భారతదేశాన్ని నిలబెట్టిన వాళ్ళు. అది దయచేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చదివినందుకు వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. బుక్స్ చదివినందుకు దయచేసి మీరు వీలైనంతరకు నవల కానివ్వండి, చెడు నవలలకు మంచి మహానుభావులు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, చదవండి. మీరు చదివేదానికి చదువుకు కాసేపు రిలాక్స్ కోసం పక్కన పెట్టి కాసేపు చదువుకుంటే మైండ్ రిలాక్స్ అయింది. నగరంలోని హంద్రి, తుంగభద్ర, కేసీ కాలువలలో నిలిచి ఉన్న నీటిలో గుర్రపు డెక్కలు పెరగటం వల్లే దోమలు ఉధృతి అధికంగా ఉందని కార్పొరేటర్ పరమేశ్ అన్నారు. నగరంలోని గుర్రపు డెక్క పెరిగిన ప్రాంతాల్లో వాటిని తొలగించేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవటం మంచిదని ఆయన చెప్పారు. గత కొద్ది కాలంగా నగరంలో
దోమల బెడద అధికంగా ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ పరమేష్ తెలిపారు. హంద్రి, తుంగభద్ర, కేసీ కాలువ తదితర ప్రాంతాల్లో నిలవ ఉన్న నీటిలో గుర్రపుడెక్క మొక్కలు పెరగటం వల్ల దోమల ఉధృతి అధికంగా ఉందన్నారు. ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. గుర్రపుడెక్కల ఆకులను దోమలు ఆవాస ప్రాంతాలుగా వినియోగించుకుంటున్నాయని, అందుకే నగరంలో దోమల బెడద అధికంగా ఉందన్నారు. నగరంలోని గుర్రపుడెక్కలు పెరిగిన ప్రాంతాల్లో వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు హంద్రి ప్రాంతంలో నిలవ ఉన్న నీటిలో పెరిగిన గుర్రపుడెక్కల ఆకులను తొలగిస్తున్నారని వివరించారు. ఈ పరిణామం ఎంతో మంచిదని ఆయన తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ అందిరి అయితేనేమి తుంగభద్ర నుంచి కానీ కెనాల్ నుంచి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ లేకపోవడం వలన, వర్షాలు లేకపోవడం వలన, వాటర్ ఫ్లోయింగ్ లేకపోవడం వలన ఈ ఏదైతే గుంతలలో వాటర్ నిల్వ ఉంటాయి, ఈ నిల్వ ఉన్న చోట వచ్చేసి ఈ గుర్రపుటెక్క ఆకు పెరుగుతుంది. ఈ గుర్రపుటెక్క ఆకు పెరగడం వలన ఏమవుతుందంటే ఈ గుర్రపుటెక్క ఆకులనే ఈ దోమల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఈ విధంగా మామూలుగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి గుర్రపుటెక్క ఆకుల ఈ విధంగా పెరగడానికి అవకాశం ఉంది దోమలు. ఈ దోమల వలన మేము కార్పొరేషన్ అధికారులు మామూలుగా వార్డులలో ఎంత దోమల మందు కానీ, తర్వాత బ్లీచింగ్ కానీ, తర్వాత వచ్చేసి ఈ పొగ వాడినా కూడా నివారణ అనేది జరగదు. కనుక మేము కూడా ఒకటి విజ్ఞప్తి చేశాం కార్పొరేషన్ అధికారులకు. అయితేనే ఈ గుర్రపుటెక్క ఆకు తొలగిస్తేనే ఈ యొక్క నివారణ జరుగుతుందని చెప్పినాం. అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, కార్పొరేషన్ అధికారులు ఈ అందిట్లో ఉన్న గుర్రపుటెక్క ఆకుని పూర్తిగా తొలగించడానికి 3 జేసీబీలని స్టార్ట్ చేసినారు. సరే, ఇది ఇప్పటికన్నా చాలా మంచి పరిణామం. ఎందుకంటే ప్రజలు ఈ కర్నూలు కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా దోమలతో సతమతం అవుతున్నారు. మీరు ఈ టైంలో ఈ విధంగా చేయడం అనేది చాలా మంచిది సార్. దయచేసి ఎంత తొందరగా మీరు ఈ గుర్రపుటెక్క ఆకు కార్పొరేషన్లో ఉన్న 3 కెనాల్లో కానీ, తుంగభద్రలో కానీ, ఈ అందిట్లో కానీ పూర్తిగా ఈ గుర్రపుటెక్క ఆకు తొలగిస్తే తప్ప దోమల నివారణ అనేది జరగదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.